జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికల సంఘం ఒక ఊహించని షాక్ ఇచ్చిందా? ఖచ్చితంగా అవుననే చెప్పాలి. ఎందుకంటే కొన్ని పథకాలకు బ్రేక్ వేసింది. వాస్తవానికి ఇన్పుట్ సబ్సిడీ కానీ, రైతులకు ఇచ్చేది ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, లేదంటే పంట నష్టపరిహారం సొమ్ములు కానీ, ఇవన్నీ వాటికి విడుదల అవ్వాల్సిన నిధులకు ఎప్పుడైతే ఈసీ బ్రేక్ వేసిందో ఇప్పుడు అదే ఎన్నికల ప్రచారానికి ఒక అస్త్రంగా మారింది వైసీపీకి. ఎందుకంటే నన్ను టార్గెట్ చేస్తున్నారు, మంచి చేయనివ్వట్లేదు, ఆల్రెడీ బటన్లు నొక్కేసిన పథకాలను కూడా ఆపుతున్నారని. వాస్తవానికి ఎన్నికలకు ముందు ఇలా జరుగుద్దని మరి తెలియదా? లాస్ట్ టైం కూడా చూసుకుంటే మొన్న తెలంగాణ ఎన్నికల్లో రైతు బంధు అలాగే ముందు ఆపేశారు కదా, అక్కడ ఈసీ కూడా ఇవ్వనివ్వలేదు కదా. అప్పుడు వాళ్ళు కూడా అలాగే గగ్గోలు పెట్టారు, హడావుడి చేశారు. కానీ తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు డబ్బులు వేసేశారు ముందే. ఎన్నికలకు ముందు ఇలా జరుగుతూ ఉంటాయి. కాకపోతే ప్రిపేర్డ్గా ఉన్నామా లేదా, ఏం జరుగుద్ది అనేది లేదు. దీన్ని కూడా రాజకీయంగా మైలేజ్ తెచ్చుకోవడానికి వాడేసుకోవాలి అని అనుకుంటే కనుక అది వ్యూహాత్మక నిర్ణయం అవుతుంది. లేదు ముందుగా ఆలోచించుకుని ఇటువంటి ఇబ్బందులు ఎదురవుతాయేమో అని చెప్పి ముందుగా డబ్బులు వేసేస్తే, ముందుగా నిధులు రిలీజ్ చేయించుకుంటే ప్రాబ్లం ఏమీ ఉండదు. మరి ఇప్పుడు అస్మాట్లు ఢిల్లీ వెళ్ళేది, మాట్లాడేది పోలవరం ప్రాజెక్ట్ నిధులకనో లేదంటే విభజన హామీలకనో అని చెప్పడం తప్ప అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నారు అనేది ఏ రోజు చెప్పలేదు. అలాగని చెప్పి ఎన్నికలు వస్తున్నాయి అంటే ముందు ప్రిపేర్డ్గా తెలియదా? పోనీ అక్కడ ప్రభుత్వానికి తెలియదా, సిఎస్కి తెలియదా, ఎవరికి తెలియదు? పైగా ఆయనే తీసుకెళ్ళి ఆ ఫైల్స్ అన్ని వాళ్ళకి ఇచ్చి మీరే విడుదల చేయండి అంటే ఈసీకి పూర్తిగా ఇవ్వడం. ఎందుకంటే ఈసీ పరిధి కాబట్టి ముందుగా ప్రిపేర్డ్గా లేదా రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇప్పుడు చర్చ నడుస్తోంది.